మనా చెఫ్. ఈరోజు నేను రసగుల్లాలు, చిన్న చిన్న రసగుల్లాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవి మన చిన్నప్పుడు రెగ్యులర్గా తింటుండే వాళ్ళమండి, కానీ ఇప్పుడు పిల్లలకి అంత తెలియకపోవచ్చు. ఒకసారి ట్రై చేసి మీరు చేసి పెట్టండి. వీటిల్ని హనీ క్యాండీస్ అని కూడా అంటారు. కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పావు కప్పు మినపప్పు, షుగర్ 1 కప్, రెడ్ ఫుడ్ కలర్ అండి, ఇది 1 చిటికెడు, 1/2 టీ స్పూన్ వంట సోడా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇంతే, చాలా సింపుల్ అండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఈ మినపప్పు బియ్యం 2 కలిపి చూడండి, ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఈ బాగా నానున్నాయి కదా, వీటిని ఇప్పుడు మనం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న ఈ మినపప్పు, బియ్యం ఈ మొత్తం వేసుకోవాలండి. ఇలా వేసుకొని దీన్ని థిక్గా అంటే గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వద్దాం. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా కొంచెం వాటర్ వేసుకొని పట్టి పెట్టుకోండి. చూడండి ఎలా వచ్చిందో. చూడండి, ఈ విధంగా థిక్గా రావాలి. ఇలా పట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం బేకింగ్ సోడా, వంట సోడా అండి ఇది, దీంట్లోనే ఫుడ్ కలర్ కొంచెం, జస్ట్ కొంచెం సరిపోతుంది. మీకు ఇష్టం లేకుంటే ఫుడ్ కలర్ వేసుకోకండి. వేసి బాగా కలపాలి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చండి. ఎల్లో కలర్ కావాలంటే ఎల్లో కలర్ వేసుకోవచ్చు. అసలు కలర్ అవసరం లేదండి అంటే డైరెక్ట్గా అలా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం రెడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా స్టవ్ మీద బాండిని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా తీసుకున్నాం కదా ఈ 1 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఇది కొంచెం తీగ పాకం వచ్చేదాకా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం అది తీగ పాకం వస్తూ ఉంటుంది. దీనిని పక్క స్టవ్ మీదకి మార్చుకుందాం. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పక్క స్టవ్ మీదకి మార్చి పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక బాండిల్ తీసుకొని దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నది కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం తిప్పుకుంటూ 2 సైడ్స్ బాగా అంతా కాలేటట్టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోండి. లేకుంటే పైన తొందరగా ఉడికిపోయి లోపల ఉడకదండి. నేను కలర్ వేసాను కదా, కలర్ హెల్త్కి అంత మంచిది కాదు. మీరు చేసుకున్న పని అయితే అవాయిడ్ చేసేసేయండి. ఒక 5 నిమిషాలు వేయించుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి మొత్తం తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం.
ఇక్కడ షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయిందండి. మనకి తీగ పాకం వస్తే సరిపోతుంది. మనకి ఏలుతో ఇలా పట్టుకొని చూస్తే ఇలా అంటుకుంటుంది. అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ రసగుల్లాలు కూడా వేసేసి ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేశారంటే ఈ రసగుల్లాలకి ఈ షుగర్ సిరప్ మొత్తం పడుతుంది. ఒకసారి బాగా ఈ విధంగా కలియబెట్టి ఒక 10 నిమిషాలు ఇలానే వదిలేయండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఇలా షుగర్ వేసుకోండి. ఒక ప్లేట్లో షుగర్ వేసుకొని ఇలా ఒక్కొక్కటి తీసి ఈ షుగర్లో ఇలా చేసి ఇలా పక్కన పెట్టుకోండి. కొన్ని అలా చేసుకోండి. లేదు మీకు ఈ షుగర్ ఇష్టం లేదు అనుకుంటే డైరెక్ట్గా అయినా తినేయచ్చు. చూసారు కదా చిట్టి చిట్టి రసగుల్లాలు. ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మనం షాప్లో కొని తీసుకొచ్చి పెట్టే కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను కదా, మీరు కొంచెం ఆ ఫుడ్ కలర్ అవాయిడ్ చేసేయండి, సరిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.